హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా మనస్ఫూర్తిగా బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఈరోజు చూద్దామండి. ముందుగా వీడియో చూసే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే నేను మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆ తర్వాత రైస్ అయితే ప్లెయిన్గా పలావ్ రైస్లా చేస్తున్నాను, ఎందుకంటే కూర అక్కర్లేదు ఆ రైస్లోకి. తర్వాత మాంసం అయితే ఎలా చేయాలో చూద్దామండి. కష్టమేమీ కాదు, ప్రతి వాళ్ళు చేసుకునేదే. కాకపోతే అరబీ కంట్రీలో ఎలా చేయాలో అరబీలో చెప్తాను, అలాగే తెలుగులో కూడా చెప్తాను. చూడండి మాంసం అయితే ఇలా శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇది నీట్గా వాష్ చేసుకుని పెట్టాను. మేక మాంసం అండి. ఇది 1 కిలో ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మేము కూడా చూడలేదు. సరే అండి, అయితే మాంసం తీసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూడండి 1 స్పూన్ అయితే నేను 1½ స్పూన్ అయితే ఇలా తీసుకున్నానండి. అలాగే సాల్ట్ అయితే తగినంత వేసుకోండి. కావలసిన మసాలాలు చూద్దాం. ఇప్పుడు చూడండి, పసుపు అయితే కొద్దిగా తీసుకున్నాను, 1/2 స్పూను. అలాగే జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్ అండి. 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ తీసుకున్నాను. అలాగే మేక మాంసంలోకి మసాలా అండి, ఇది 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ అయితే గరం మసాలా తీసుకున్నాను. అలాగే ఇది కూడా 1/2 స్పూన్ అండి. ఇది ఎందుకంటే ఇది చిల్లీ పౌడర్ అండి. ఇక్కడ చిల్లీ పౌడర్ తక్కువ వాడతారు కాబట్టి ఇలా నేను తీసుకున్నాను. కానీ మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఎక్కువైనా తీసుకోండి, మీరు కారం తినేటట్టయితే. ఆ తర్వాత నేను ఇక్కడ ఆరిన నిమ్మకాయ అయితే ఎండిన నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. మీకు ఒకవేళ ఇవి లేకపోతే మీరు పచ్చి నిమ్మకాయ అయితే 1 చెక్క అయితే సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడైతే ఎండిన నిమ్మకాయలే వాడతారో దాని గురించి అనేసి నేను ఇలా తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, అలాగే కరివేపాకు, మష్రూమ్ అయితే తీసుకున్నానండి, పుట్టగొడుగులు 2. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి నేను అరబీలో చెప్తాను చూడండి. ఫిల్ఫిల్ అహ్మర్, బహారాత్ మల్లహం, బహారాత్ మల్హదక్, ధనియా పౌడర్, సన్నూత్ పౌడర్, కురుకుమ్, లైమూన్ యాబిస్. ఓకే, గిల్గిలాన్, కరిపట్ట, మష్రూమ్. ఓకే అండి, ఇప్పుడు మనం కుక్కర్లో అయితే పెట్టుకుందామండి. కుక్కర్ అయితే నేను తీసుకున్నాను ఇలాగా. మీకు ఒకవేళ కుక్కర్లో చేసుకోవడం కూడా ఇష్టం లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు. మసాలా అయితే మాంసానికి పెట్టుకున్నామండి. చూడండి, మసాలా అంతా మనం మాంసానికి అయితే యాడ్ చేసుకుందాం. ఓకే అండి, మొత్తం అంతా చూడండి. నేనైతే ఆలివ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మాంసానికి. చూడండి, మసాలా అయితే ఇలా పట్టించాను. సరేనండి, తర్వాత మనమైతే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. మీరు చూడండి, మీకు కావాలనుకుంటే మామూలు ఆయిల్ వేసుకోవచ్చు, ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడే వేస్తున్నానండి ఆయిల్ అనేది. నేను తర్వాత ఇంకా ఫ్రైలో అయితే ఆయిల్ అయితే వేయను, ఎందుకంటే మాంసం కొద్దిగా ఇది ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంది, అందుకనేసి ఇంకా నేను ఆయిల్ అయితే తక్కువ వేస్తానండి. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి మాంసం.
ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. చూడండి, స్టవ్ మీద అయితే పెట్టాను. ఎందుకంటే వాటర్ అనేది ఊరుతుందండి మేక మాంసానికి. ఏ మాంసానికైనా వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి. నేనైతే ఈరోజు ప్లెయిన్గా పలావ్ అయితే చేస్తున్నానండి. అందులోకి మాంసం ఫ్రై, తర్వాత పెరుగు చట్నీ అయితే చేస్తాను. వీళ్ళకైతే ఇలాగే ఇష్టం. కూర అయితే వండుకోకర్లేదు. రైస్లోకి ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూద్దామండి. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ వేయనండి. ఎందుకంటే మా వాళ్ళకి ఆయిల్ ఎక్కువ వాడడం అనేది ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నేను తక్కువగానే వేసుకున్నాను. ఒక 3 స్పూన్లకైతే వేసాను. ఓకే అండి. మీకైతే ఈ వీడియోలు అయితే నచ్చాయని అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళకుంటే కొంచెం అర్థమవుతుంది కదా. ఓకే అండి. మరి చూడండి, వాటర్ అనేది మనకి ఇలా చూడండి ఫామ్ అవుతుంది. అంటే వాటర్ అనేది ఊరింది కదా మాంసంలో. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా మనం ఒక 1.5 కప్ వాటర్ అయితే చూడండి ఇలా సరిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడైతే మనం మాంసం చూద్దాం. ఆవిరంతా పోయిందండి. మూత అయితే తీసుకుందాం. చూడండి, మాంసం అయితే నేను పెద్ద పెద్ద పీసులుగానే వేసానండి. ఉడికిపోయింది మాంసం అయితే. ఈ మాంసం ఇలా ఉడకడానికి నాకు ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. మాంసానికి ఒక్కొక్క మాంసం తొందరగా ఉడుకుతుంది, ఒకటైతే తొందరగా ఉడకదు. కాబట్టి టైం అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదండి. ఎక్కువ టైం పట్టచ్చు, తక్కువ టైం పట్టచ్చు. కానీ నాకైతే ఇక్కడ ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మనమైతే స్టవ్ మీదే ఉంచుదాం. షుఫ్ లహం ఫుల్లో తబక్ खल्लास. ओके, हल्ली तबक किधर अलिकेन सवी मशरूम, కరిపట్ట, లైమూన్, నిమ్మకాయ అని చెప్పాను కదండి. మీరైతే పచ్చి నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు. ఇది ఎండిన నిమ్మకాయ. అలాగే పుట్టగొడుగులు, అలాగే ఇదేమో కరివేపాకండి. నిమ్మకాయ అనేది ఫ్లేవర్ అయితే బాగుంటుందని నేను వేసాను. అలాగే 2 చిల్లీ. మీకు ఇది కట్ చేసి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నాను. ఎందుకంటే కారం ఎక్కువ తినరు మాకు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నేను ఇలా పచ్చిమిరపకాయలాగానే వేస్తున్నాను. అయూషు ఖల్లాస్ లహం నదీస్. ओके, अना अलकेन सवी गिलगिलान, సవి. ఓకే, కలాస్. చూడండి, మాంసం అయితే చక్కగా ఇలా నేను ఫ్రై అయితే అయిపోయింది. ఇందులో ఏమీ వేసుకోకర్లేదు. ఎందుకంటే మసాలా అనేది వేసుకుంటే సరిపోతుంది. నేను ప్లెయిన్గా పలావ్ రైస్ అయితే చేస్తానండి. ఎందుకంటే ముందు నేను మీకు పెట్టాను అదే రైస్ ఎలా చేయాలనేది ముందు వీడియోలో. నేను అలా చేసుకుంటాను. ఇది మీకు ఏదైనా డిష్లో తీసి చూపించడానికి అయితే ఇప్పుడే మా వాళ్ళు అయితే తినరండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇంకా టైం పడుతుంది, అందుకని నేను తీయట్లేదు. మాంసం అయితే చాలా బాగా ఉడికింది. చూడండి, మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేస్తేనే అది బాగుంది లేదనేది నాకు తెలుస్తుంది. ఓకే అండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.